మమ్మీ సండే ఏందని రేపు సండేనా? రేపు సండేగా సాటర్డే ఇంకా రేపు సండే. సండే అని ఎవరన్నారు? వదిన సార్ ప్రేర్లో చెప్పింది. సండే అయితే ఏం చేస్తావు మరి? ఆడుకుంటాం. ఆడుకుంటే చదువు హోంవర్క్ ఏమి ఇవ్వలేదా నీకు? ఇచ్చారు. ఏమేమి ఇచ్చేది? మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్. మరి అవన్నీ వద్దా? నేర్చుకోవద్దా? అయినా అవన్నీ అవన్నీ ఇంకా అవన్నీ పొద్దునే చేసింది కదా. పొద్దున నేర్చుకుని ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా. యాన్యువల్ ఎగ్జామ్ దగ్గరకు అవన్నీ ఇప్పుడే వస్తుంది. చేసిన కదా హోంవర్క్స్ అన్ని. అన్నీ నేర్చుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ సరే నాకు ఒక క్వశ్చన్ చెప్తా. ఏంటిది అది? బొమ్మలతో తయారు చేస్తారు. బొమ్మలు కొన్ని బొమ్మలు మట్టితో తయారు చేస్తారు, కొన్ని బొమ్మలు ఏమో దాంతో తయారు చేసే లిక్విడ్లతోటి వాటితోటి రెడీ చేస్తారు. కొన్ని బొమ్మలతో తయారు చేస్తారు దాంట్లో. ఎట్లా చేస్తారు? మీ స్కూల్ దగ్గరికి ఎవరైనా నేను తీసుకురావడానికి వచ్చినాయి కదా, మీ క్లాస్ అమ్మాయి ఎందుకు ఏడుస్తాను అట్లా? అక్కడ మీ క్లాస్ రూమ్ ముందు ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తాను? ఏమో వాళ్ళ మమ్మీ రాలేదనా, వాళ్ళ డాడీ రాలేదనా, లేకుంటే క్లాస్లో ఎవరన్నా ఏమన్నా అందరని ఏడుస్తాను? వాళ్ళ మమ్మీ రాలేదట, అందుకనే ఏడుస్తుంది. అందుకే మరి ఎందుకు ఆమె ఏడుస్తా అంటే తీసుకొని రావాలి కదా, వదిలేస్తాను ఎందుకు అట్లా? మేమేనా వదిలేసేస్తున్నాం? ఆమె ఏడుస్తా అంటే మీతో పాటు తీసుకురావాలి కదా, ఎందుకు వదిలేసి వచ్చింది? మేమే వదిలేసినాం అంతేమన్నా. ఇవాళ ఈవీఎస్లో ఏం హోంవర్క్ ఇచ్చిందో నీకు? నాకు ప్రాజెక్ట్ వర్క్. మరి చేసినావా ప్రాజెక్ట్ వర్క్? ఇంత మెల్లగా తింటాను ఎందుకు? టైం అంతా వేస్ట్ అవుతుంది. నాకు పని ఉన్నది తొందరగా. కానీ చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఇంత మెల్లగా తింటాను, ఆకలి అవుతుందా లేదా నీకు? అయితే ఈ టైం అంతా వేస్ట్ అవుతాను. నాకు ఇంకా పని ఉంది, చాలా పని ఉంది. సరే కానీ నువ్వే ప్రాజెక్ట్ కావాలి డౌట్స్ అన్నాను. నేను చెప్తా అన్ని డౌట్స్ నేను చెప్పానా? ఎగ్జామ్స్ వస్తానే కదా, మరి నీకు అన్నిటికి ప్రిపేర్ అవుతాను నువ్వు? అవుతున్నావు. ఏమేమి వచ్చినాయి ఇప్పటి వరకు నీకు? నీకు అన్నీ వస్తాం. అన్నీ వచ్చినాయి. ఏంటి ఏంటి వచ్చినాయి? అన్నీ వచ్చినాయి. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది? తినకుండా ముందు నాక ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి నీకు? నాకు తెలుగా, ఇంగ్లీషా, మ్యాథ్సా, ఈవీఎస్ఆ ఏంటి? ఈవీఎస్. ఈవీఎస్ అంటే నీకు బాగా ఇష్టమా? ఈవీఎస్ ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్. కానీ మ్యాథ్స్ ఇంకా మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ అన్నా మ్యాథమెటిక్స్ అన్నా ఒకటే, రెండు తెలుసు. సరే మ్యాథమెటిక్స్ ఏమేమి ఉన్నాయో నేను చెప్పనా? నేను పెడుతున్నా, నువ్వు తినాలి. నువ్వు ఇంత మెల్లగా తింటే నేను పని ఎప్పుడు చేసుకోవాలి? అలా పొద్దున పనికి పోవాలి కదా. నేను ఇంత టైం అవుతుంది, నీ దగ్గర ఇంతసేపు కూర్చొని తినిపిస్తా అంటే ఎట్లా? మరి ఫాస్ట్గా తినాలి కదా. నాకు తినిపించినట్టు అన్నయ్య కూడా తినిపించవచ్చు. అన్నయ్య ఆయన పెడితే ఆయన తినేసి నువ్వు ఎందుకు తినవు? నువ్వు తినకపోయినా మళ్ళీ నాకే కదా బాధ. మళ్ళీ కడుపుని వస్తుంది, కళ్ళు తిరుగుతాను, తలని వస్తుంది అంటే మళ్ళీ నిన్ను పట్టుకొని ఇంటి దగ్గర ఉండనా? నేను పనికి పోవాలి కదా. పనికి పోకపోతే ఏమవుతుంది? పనికి పోకపోతే ఏమవుతుంది అంటే అన్నం ఎట్లా వస్తుంది నీకు? అంటే అన్నం ఎట్లా తింటావు? నేను రోజు పోతా అంటే మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలి అని అంటావు. మరి అవన్నీ ఎవరు కొనిస్తావు? నువ్వే. నేను మరి అవి కొనియాలంటే నేను పనికి పోవాలి కదా. పోవాలన్నా వద్దా? అవి కొనియాలంటే పనికి ఎందుకు పోవాలి నువ్వు? మరి డబ్బులు ఎట్లా వస్తాయి? డబ్బులు అక్కడనే ఇస్తారా? పని పోతే పని చేస్తే నేను వాళ్ళు డబ్బులు ఇచ్చేది. పని చేస్తేనే కదా వాళ్ళు డబ్బులు ఇచ్చేది. డబ్బులు ఇస్తారు కరెక్టే. నువ్వు మాటలే ఫస్ట్ కానీ ఫాస్ట్గా తిని. నాకు జాలి మమ్మీ. ఇంకొక 2 ముద్దలు తిని స్వీటీ. నాకు జాలి. ఆయన తిన్నట్టు నువ్వు తినవు ఎందుకు? నీతోటే బాధ నాకు. నాకు చాలా ఇష్టమైన అదే చేసిన కదా. ఇదే తింటానంటేనే కదా చేసింది. మళ్ళీ ఇది కూడా చేయమన్నా మమ్మీ. ఆయన చేయమన్నాడు. చేసి ఆయన ఒక్కరి కోసమే చేయలే, నీ కోసం కూడా చేసిన. ఇంకొక 2 ఇది ఒక్కటే పెట్టుకో. ఇది ఒక్కటే బయట పెట్టుకో. ఇది ఒక్కటే ముద్ద. వాటర్ తక్కువ. వాటర్ తాగితే తినబుద్ధి అవుతుంది.
కొన్ని వాటర్ దా. ఇంత ఆట ఆడుకుంటుంది అంటే పొద్దున ఎప్పుడు లేస్తావు, నేను ఎప్పుడు లేవాలి, మళ్ళీ ఎప్పుడు పనులు చేసుకోవాలి. నీది ఒక్క దగ్గరనే ఇంత గంటలు గంటలు టైం అంతా వేస్ట్. నువ్వే ఎందుకు కూర్చుంటాను మరి గంటలు నీకు ఇస్తే నువ్వు తినవు కదా, నీకు కల్పిస్తే నువ్వు తినవు కదా, తింటే ఇంకా బాధే ఉండదు నాకు. తినవు కదా, ఇది ఇటు పెడతావు అది అటు పెడతావు కథం లేచిపోతావు. మళ్ళీ ఏం చేయాలి నేను? అన్నయ్య అయితే తిన్నాడు పండుకున్నాడు అయిపోయింది. ఇంకా నీకు తినడం కాలేదు. యాక్టింగ్ చేస్తాను. బుక్స్ చదువుకోవాలి. ఎప్పుడు బుక్స్ చదువుకుంటావు, ఎప్పుడు అన్నం అంతా కంప్లీట్ అయ్యి కావాలి, ఎప్పుడు చేస్తావు? ఇంకా ఆయన మాత్రం పెట్టింది తింటాడు, ఆయన పండుకుంటాడు. నీది ఇది నడవదు అది నడవదు. ఎందుకు నడవదు? ఒక్క 2 ముద్దలు లేని స్వీట్. ఇక నేను కూడా బట్టలాడాను, ఇక నాకు కూడా వల్ల కావట్లేదు. నడుపు నడుపు తిండి రావే కదా. ఇంత ఆగం అయితే ఎట్లా చేయాలి నేను అసలు? ఆటలు ఆపు కానీ ఇంత ఆట ఆడుకుంటుంది. ఇంత స్కూల్కి పోయే పిల్లలు ఎట్లా ఉండాలి? అన్న చూడలేస్తాను. ఆయన లేస్తలేడు, ఆయన అటు ఇటు కదులుతాడు. మేము అనే మాటలకే ఆయన లేచి కదులుతాడు. నువ్వు అనే మాటలు కూడా డాడీ చెప్తా. కానీ 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 మన మాటలకి ఆయన లేచి అటు ఇటు కదులుతాడు. ఆయన నిద్ర డిస్టర్బ్ అవుతాను చూడు. పాపా మంచి కూర్చో, ఫస్ట్ మంచి కూర్చో, నువ్వు సిద్ధుడు కూర్చో. ఇక్కడన్నా అన్నం తినేటప్పుడు ఇంత ఆగం చేస్తారా స్వీటీ? ఓటలే మనం వేయం కదా. నాకు నిద్ర వస్తాను స్వీటీ. ఇంకా ఎప్పుడు చెప్పు? నాకు నిద్ర వస్తాను. మరి తొందర కానీ నాకు చాలా ఇంత వెళ్ళి అయితే అసలు ఎట్లా చేయాలి ఏం కదా? అయ్యో రామా, ఈ దోశ తట్టుకోలేను నేనైతే. ఏ పట్టు ఇటు పట్టు. ఇంత అల్లరి. అరే ఇట్లా నిద్ర వస్తాను మమ్మీ. తొందరగా తిని ఇంకొక 2 ముద్దలు తింటే పని.